ఎలక్షన్ అయితే అయిపోయిందిలా. ఇక మార్చి 3వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్ కోసమే ఎదురుసూపు. మరి ఎవరు గెలుతారో ఏందో ఇక అది 3వ తారీఖు నాడు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎట్లయినాయి, అంత మంచిగానే అయినాయా లేకపోతే ఏమన్నా పంచాయతీలు అయినాయా? ఇగో గిసొంటి ముచ్చట్లన్నీ పురా కరుచుకొని వద్దాం పాండ్రిగా. 2 తెలుగు రాష్ట్రాలు ఓట్ల పండుగల మునిగిదేలినే ఇయ్యాల. ఏపీలో 3, తెలంగాణలో 3 జాగలకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి. అయితే ఏపీలో 2 గ్రాడ్యుయేటు, 1 టీచర్ ఎమ్మెల్సీకి ఎలక్షన్లు అయితే తెలంగాణలో 1 గ్రాడ్యుయేటు, 2 టీచర్ ఎమ్మెల్సీ జాగలకు ఓట్లయినాయి. ఏపీలో, తెలంగాణలో టీచర్లు, పట్టభద్రులు ఎవల ఓటు హక్కును అల్లు వినియోగించుకున్నారు. ఎలక్షన్లు అంటేనే పైసలాయే. ఈ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అనే తేడా లేకుండా అన్ని ఎలక్షన్లల్లో ఓటుకు నోటు నడతనే ఉంటది. అట్లనే ఈ ఎలక్షన్లో కూడా ఓటుకు 3000 ఇచ్చిండ్రట ఏపీ చిన్న సీఎం పవన్ సారు నియోజకవర్గం పిఠాపురంలా. పోటీలున్నది 2 పెద్ద పార్టీలు గాని మంచిర్యాల జిల్లా నస్పూర్లా రాళ్లతోని కట్టెలతోని పొట్టు కొట్టుకున్నారు షెయి పార్టీ పువ్వు పాటోళ్ళు. పోలీసోళ్ళు ఆపినా కూడా ఆగనే ఆగలే. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఒకల మీద ఒకలు పోయినరు. ఇక తెలంగాణలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంగతి అటుంచితే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల పువ్వుపాటి అంజిరెడ్డి, షేయిపాటి నరేందర్ రెడ్డి నడుమ గట్టిగానే ఉన్నదంటున్నారు పోటీ. కానీ కొස්සకు గిల్లిద్దరికి షాక్ దాకేతట్టే ఉన్నదని అంటున్నారు కొందరు. ఇక గదే గనక నిజమైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ కాడ గంత ఆపతత్తే కూడా అటు దిక్కుపోకుండా ఎలక్షన్లే ముఖ్యమన్నట్టుగా ప్రచారం చేసిన రేవంత్ అన్న ఎంత ఫీల్ అవుతాడో పాపం అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్ కు.